కాలనీ డెవలప్మెంట్ ఎవరు తెస్తే అది మనకి కావాలి. చూసిన తమ్ముడు ఒకసారి చూసిండు. మెయిన్ లైన్ మాత్రం ఇప్పుడు మనకు 71,50,000 మెయిన్ లైన్ చేస్తాను ముందుకు అన్న శాంక్షన్ చేయించుకొని శాంక్షన్ లెటర్ తీసుకొచ్చాడు. ఎప్పటికీ అన్నకు రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరికి అందరికి లెటర్లు ఇచ్చినాం. అన్న ద్వారా ఇలా ఎమ్మెల్యే ద్వారా మనకు శాంక్షన్ అయింది. వీడియో సంబంధించి 71 లక్షల వ్యయంతో వేసినటువంటి ఎస్టిమేషన్ కాపీని మన కాలనీలో పడుతున్నటువంటి ఇబ్బందులను అంటే డ్రైనేజ్ లీకేజ్ వల్ల ఎంతోమంది రోగాల బారిన పడుతున్నారని చెప్పి ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కాలనీ తరఫున వారు ప్రత్యేకంగా మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో, అలాగే నాయకులతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా అభివృద్ధి కోసమని ముందుకు తీసుకెళ్లి కలెక్టర్ గారితో మాట్లాడారు, అలాగే మంత్రులతో మాట్లాడారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి 71 లక్షల నిధులు మంజూరు చేయించి ఈరోజు కాలనీలో డ్రైనేజ్ లైన్ మంజూరు చేయడం జరిగింది మనకి. కావున కాలనీ తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 71 లక్ష డ్రైనేజీలు అన్నీ శాంక్షన్ అయినాయి. మెయిన్ ముఖ్యంగా ఇదే కాకుండా ఇంకా కొన్ని లేన్లు కూడా తక్కువ ఉన్నాయి. ఆ లేన్స్ కూడా అన్ని కంప్లీట్ చేద్దాము. అది అయినాక ఈ మెయిన్ డ్రైనేజ్ అయినాక రోడ్లు కూడా చేద్దాం. ఇప్పుడే నాగేశ్వరతో మాట్లాడిన రోడ్లు కూడా చేద్దాము. మీకు సంబంధించిన ఏది ఉన్నా కూడా తప్పకుండా నేను చేసే బాధ్యత నాది. కంపల్సరీ మేము ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేసినామో డెఫినెట్గా అవన్నీ నిలబడి పనిచేస్తాయి. అదే కాకుండా మీ రిజిస్ట్రేషన్ కలెక్టర్ దగ్గర రిజిస్ట్రేషన్లు అయితే ఆగి ఉన్నాయో అవిటి కూడా పోయి కొట్లాడదాం. అవి కూడా తెచ్చేదాన్ని చూసుకుంటాం. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్లో మనకు అన్నీ అయిపోయింది. డీనోటిఫై అయినాక కూడా మనకు కావడం లేదు అంటే మీ ల్యాండ్ వాల్యూ ఉండదు. ప్లస్ మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే కూడా భయపడతారు వచ్చి. కాబట్టి మీరు అది కొనుక్కోవడం, అమ్ముకోవడము లీగల్గా ఉంటే ఏమైతే అంటే పర్మిషన్ లీగల్గా వస్తాయి, అన్నీ మంచిగా ఉంటాయి. ప్లస్ మీ జాగా వాల్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పనిచేస్తా నేను.